హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టుడే ఈ వీడియోలో ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి ఎందుకు ఎగ్జిట్ అవుతున్నారు, దానికి రీజన్ ఏంటి? మెయిన్గా చూసుకుంటే యూఎస్ డాలర్కి ఎగనెస్ట్గా ఇండియన్ రూపీ డిప్రిషియేట్ అవుతుంది. రీసెంట్గా రూపీ 83 రూపీస్ నుంచి 87 రూపీస్కి డిప్రిషియేట్ అయ్యింది. అండ్ అనదర్ రీజన్ చూసుకుంటే ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్. వీటి గురించి వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. నిఫ్టీ లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి 15% కరెక్ట్ అయింది. ఇక్కడ నేను కరెక్ట్ అయిందని అంటున్నా, క్రాష్ అని కాదు. చాలా మంది నిఫ్టీ క్రాష్ అయిందని అంటున్నారు. కరెక్షన్ అంటే 10 to 20% ఫాల్ అవడం. ఇది జనరల్గా ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ హైస్ నుంచి 10 to 15% ఫాల్ అవడం సహజం. ఈ ఫాల్ స్టాక్స్ ఓవర్ వాల్యూలో ఉన్నా కానీ, లేదా ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఆర్ ఎనీ అదర్ షార్ట్ టర్మ్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ వల్ల కరెక్షన్ జరుగుతుంది. కరెక్షన్ అన్నది బుల్ మార్కెట్లో ఒక భాగం. సో కరెక్షన్ మార్కెట్కి హెల్దీ. క్రాషెస్ అంటే మోర్ దాన్ 20% ఫాల్ ఇన్ డేస్ ఆర్ వీక్స్లో ఫాల్ అవడాన్ని క్రాషెస్ అంటారు. 2020లో కోవిడ్ టైంలో నిఫ్టీ 1 మంత్లో మోర్ దాన్ 30% క్రాష్ అయింది. అండ్ 2008లో లేమన్ బ్రదర్ క్రిసిస్తో మార్కెట్ క్రాష్ అయింది. ఈ క్రాషెస్లో సడన్ ప్యానిక్ సెల్లింగ్ జరుగుతుంది. మెయిన్ టాపిక్లోకి వెళ్తే ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి ఎందుకు ఎగ్జిట్ అవుతున్నారు, దీనికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్గా ఇండియన్ రూపీ యూఎస్ డాలర్కి ఎగనెస్ట్గా వీక్ అవడం. ఎఫ్ఐఎస్కి రూపీకి లింక్ ఏంటి? సపోజ్ యూఎస్ ఇన్వెస్టర్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? యూఎస్ డాలర్ని సెల్ చేసి ఇండియన్ రూపీని బై చేయాలి. రీసెంట్ ఎగ్జాంపుల్తో సింపుల్గా చూద్దాం. అక్టోబర్లో 1 యూఎస్ డాలర్ 84 రూపీస్. ఆ యూఎస్ ఇన్వెస్టర్ $1 ఇచ్చి 84 రూపీస్ కొనుక్కున్నాడు. ఆ 84 రూపీస్ని అలాగే హోల్డ్ చేయడు కదా. వాళ్ళ మెయిన్ ఏంటి? ప్రాఫిట్స్. సో ఆ ఇన్వెస్టర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాడు. సపోజ్ 84 రూపీస్ పెట్టి ఒక స్టాక్ బై చేశాడు. ఆ స్టాక్ మార్కెట్స్ పడడం వల్ల పెరగకుండా 84 రూపీస్ దగ్గరే ఆ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఆ ఇన్వెస్టర్కి చైనా, జపాన్ అండ్ యుఎస్ మార్కెట్స్ ఎక్కువ అట్రాక్టివ్గా కనిపించాయి కంపేర్ టు ఇండియన్ మార్కెట్స్. సో 84 రూపీస్ స్టాక్ని సెల్ చేసి 84 రూపీస్ తీసుకున్నాడు. ప్రెజెంట్ యూఎస్ డాలర్ 86.5 రూపీస్. బట్ ఆ ఇన్వెస్టర్ దగ్గర 84 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా 2.5 రూపీస్ కావాలి $1 బై చేయడానికి. ఇప్పుడు ఆ ఇన్వెస్టర్ దగ్గర ఉన్న 84 రూపీస్కి $0.97 మాత్రమే వస్తున్నాయి. ఇక్కడ అతనికి స్టాక్లో లాస్ రాకపోయినా రూపీ డిప్రిసియేషన్ వల్ల లాస్ వచ్చింది. సో ఇలా రూపీ డిప్రిసియేషన్ వల్ల ఎఫ్ఐఎస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. ఎఫ్ఐఎస్ సెల్ చేయడానికి అనదర్ రీజన్ చూసుకుంటే ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్. యుఎస్ గవర్నమెంట్ అదర్ కంట్రీస్తో ఫెయిర్ ట్రేడ్ రిలేషన్ కావాలని. అంటే యుఎస్ ఎక్స్పోర్ట్స్ పై అదర్ కంట్రీస్ ఎంత అయితే టారిఫ్ వేస్తున్నాయో యుఎస్ కూడా అంతే టారిఫ్ వేస్తుందని అర్థం. ఈ రెసిప్రోకల్ టారిఫ్ అదర్ కంట్రీస్ కంటే ఇండియాపై ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే అదర్ కంట్రీస్ యుఎస్ టారిఫ్ ఎంతైతే ఉన్నాయో అంతే టారిఫ్ వేస్తున్నాయి. బట్ ఇండియా మాత్రం యూఎస్పై 13% టారిఫ్ వేస్తుంది. కానీ యూఎస్ ఇండియాపై 3% టారిఫ్ మాత్రమే వేస్తుంది. ఇప్పుడు యూఎస్ కూడా ఇండియా 13% టారిఫ్ వేస్తుంది కాబట్టి యూఎస్ కూడా సేమ్ టారిఫ్ వేస్తుంది. ఇది ఇండియన్ ఎక్స్పోర్ట్స్పై ప్రభావం ఉంటుంది. మెయిన్గా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫార్మా, అగ్రికల్చర్ అండ్ ఐటీ సర్వీసెస్ ఎక్కువగా యూఎస్కి ఎక్స్పోర్ట్ అయ్యే ప్రొడక్ట్స్. ఇలా యూఎస్ టారిఫ్లు వేస్తే యూఎస్లో ఇండియన్ ప్రొడక్ట్స్ కాస్ట్లీ అవుతాయి. సో వాళ్ళ కంట్రీ ప్రొడక్ట్స్ చీప్గా దొరుకుతాయి. ఇండియన్ ప్రొడక్ట్స్కి సేల్స్ డిక్రీజ్ అవుతాయి. ఎఫ్ఐఎస్ సెల్ చేయడానికి ఇది ఒక రీజన్. ఇండియా టారిఫ్స్ రిలేటెడ్గా కొన్ని కౌంటర్ మెజర్స్ని తీసుకుంది. ఆల్రెడీ 30+ యూఎస్ ప్రొడక్ట్స్పై టారిఫ్స్ని తగ్గించింది. రీసెంట్గా February 13 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని మీట్ అయ్యారు. డిఫెన్స్ అండ్ ఎనర్జీ ఎక్కువగా యూఎస్ నుంచి బై చేస్తామని చెప్పారు. April 2 నుంచి రెసిప్రోకల్ టారిఫ్ అమల్లోకి వస్తాయి, లేదా డిలే చేస్తారో చూడాలి. సో నెక్స్ట్ మార్కెట్ డైరెక్షన్ ఏంటి? మోర్గాన్ స్టాన్లే వాళ్ళు బుల్ కేస్ సినారియోలో సెన్సెక్స్ 1,05,000 మార్క్కి 2025 ఇయర్ ఎండింగ్కి వెళ్తుందని ఫోర్కాస్ట్ చేశారు. అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు నిఫ్టీ 2025 ఇయర్ ఎండింగ్కి 25,000 టార్గెట్ ఇచ్చారు. సో మార్కెట్ కరెక్షన్స్లో క్వాలిటీ కంపెనీస్ తక్కువ వాల్యుయేషన్స్లో దొరుకుతాయి. అండ్ ఫ్యూచర్ గ్రోత్ ఉన్న బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం అన్నది రైట్ డెసిషన్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.